హాయ్ అండి, మిస్ అమ్మ టెర్రస్ గార్డెన్. నా పేరు మిస్ అమ్మ అండి. మా టెర్రస్ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో చూపిస్తాను, చూసేయండి. గోరింక ఎంట్రన్స్ అవగానే గోరింక పూల చెట్టు, పింక్ గోరింక పూల చెట్టు, పాలకూర ఉంది. మా బకెట్లో వేసిన పాలకూర. ఇది జామ చెట్టు సీడ్ పడి వచ్చిందండి. ఇంకా పాలకూర సీడ్స్ వేసానండి. పాలకూర సీడ్స్ వచ్చినాయి. గోరింక ఇందులో పెట్టానండి, చిన్నట్లో పాటలు చూడండి. ఇదేమో నాటు గులాబీ పూలు మంచిగా వస్తాయి, కానీ ఇప్పుడు లేవు, రాలిపోయినాయి. ఇందులో టమాటా చెట్లు అండి. ఇగో టమాటాలు వస్తున్నాయి చూడండి, ఫుల్గా వచ్చిన కాయలు. ఇక్కడేమో డెకరేషన్ ప్లాంట్, షో ప్లాంట్లు. ఇందులోనేమో బీరపాయ పెట్టానండి, బీరపాయ కాయ కూడా వచ్చింది. ఇవన్నీ టమాటా మొక్కలు. గోంగూర వేసాను, గోంగూర కూడా వచ్చింది. నేను ఇక్కడ పైన పుదీనా వేసాను 2 చిన్న ట్రబ్బల్లో. ఇందులో నాటు గులాబీ, దాని ఇది మొగ్గలు కూడా వస్తున్నాయండి. నాటు గులాబీ ఇది లిల్లీ అండి. ఇదేమో ఆరెంజ్ గులాబీ. ఇదేమో కింద గుంటలో తోటకూర వేసానండి. ఇందులో మళ్ళీ మిర్చి, మళ్ళీ టమాటాలు అండి. ఇదే టమాటాలు. ఇదేమో 5 తెస్తే వెళ్ళాం. ఇది ముద్ద, ఇదేమో రేఖ, ఇదేమో స్వీట్ లెమను, కరివేపాకు, మిర్చి అండి. మిర్చేసి ట్రబ్బులో పెట్టానండి. జామ మొక్క డ్రమ్లో, పెద్ద డ్రమ్లో పెట్టానండి. దాంట్లో తోట కూడా వచ్చింది, తోట కూడా వచ్చిందండి మొక్కలు. ఇదిగోండి, ఈ స్నేక్ ప్లాంట్ ఫ్లవర్ వస్తే చూడండి, అట్లా దాన్ని కుండీలో పెట్టాను. ఇదేమో తినేసిన విత్తనాలు వేస్తే ఇరవై బకెట్లో మామూలు మొక్కలు వచ్చేసినాయి. దాంట్లో చిన్న మొక్క డ్రాగన్ ఫ్రూట్ మొక్క పెడితే అది మొక్క వచ్చేసింది. ఇంత అయిపోయింది. వేరే దాంట్లో షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇది కూడా టమాటో ప్లాంట్ అండి, స్నేక్ ప్లాంట్. ఇది ఒక డెకరేషన్ ప్లాంట్. ఇదేమో చిక్కుడుకాయలండి. ఇదో చిక్కుడుకాయలు చూడండి, ఫుల్ వచ్చినాయి. ఇవన్నీ చిక్కుడుకాయలేనండి. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ముందు ఒకసారి పోసిన, రెండోసారి 2 చిక్కుడుకాయలు. ఇదేమో జీడి ప్లాంట్, ఇదేమో జీడి ప్లాంట్ అండి, డెకరేషన్లో. ఇది కూడా సో ప్లాంట్లు, చిన్న మొక్కలు. ఇదేమో మరుము మొక్క అంటారు కదండి, డెవలప్ అంటారు. అవి కట్ చేసేసాను ఉదయం, పిచ్చి పిచ్చిగా ఉన్నాయని. ఇదేమో ఏదో క్యాన్సర్ ఫ్రూట్ మొక్కలు ఇచ్చారండి, తెలిసి చుట్టాలు. దీంట్లో పెట్టినాను. ఇది పెట్టి కూడా 3 years అయింది, అందులోనే ఉంది. ఇదేమో కనకాంబరాలండి. ఇందులో కూడా పింక్ గులాబీ ఉంది, ఇవన్నీ వస్తుంది. ఇందులోనేమో గులాబీ అంట్లు పెట్టాను, కనకాంబరాలు కూడా పెట్టాను, వస్తున్నాయి. ఇదేమో కర్రీ వండుకునే అరటి ఉంది. తర్వాత పెద్ద దాంట్లో షిఫ్ట్ చేస్తాం. ఇవ్వండి, 2 days బ్యాక్ ఇది పెట్టాను, ఏంటది గ్రేప్స్ అండి, బకెట్లో పెట్టాను. దొండ కూడా పెట్టాను, దాంట్లో కూడా పెట్టానండి. ఈ 3 దొండ, టమాటాలు, ఇవన్నీ మిర్చి ఇవ్వండి, మిర్చి చెట్టు, మిర్చీలు వస్తున్నాయి. ఇవో టమాటాలండి, టమాటాలు. ఇది అంతా పూట స్టార్ట్ అయ్యింది. ఇందులోనేమో తోటకూర వేసాను. అప్పుడు చిన్నది వీడియో పెట్టాను కదండి, చిన్న లీవ్స్ ఉన్నట్టు. ఇప్పుడు పెద్దగా వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి, పిల్లలు వచ్చినాయి. ఇదేమో గోల్డెన్ మనీ ప్లాంట్, ఇందులో పెట్టాను. ఇదేమో తులసి మొక్క, ఊరికే హాట్ వాటర్లో వేస్తూ ఉంటాను. ఇదేమో ఊరి నుంచి తెచ్చారండి, అరటి, ఇందులో పెట్టాను. మరి చూద్దాం ఏది వస్తుంది. షో ప్లాంట్ ఎప్పుడో తెచ్చాను, 4 years అవుతుంది. ఇందులోనే ఉంది, అట్లనే ఎదుగుతుంది. ఇదండి స్నేక్ ప్లాంట్. ఇది ఫ్లవర్స్ చూడండి, మంచి బాగున్నాయి కదా. ఇందులోనే ఉన్నాయి 3 years నుంచి. ఇది ఒకటి ఏమంటారు, వామ్ మొక్క అండి. ఇది చిన్న దాంట్లో ఉన్న, పెద్ద దాంట్లోకి మారుస్తా తర్వాత. ఇది ఒక సో ప్లాంట్ అండి. ఇది ఒక సో ప్లాంట్. ఇదొకటి అండి. ఇది పెద్ద మొక్క చచ్చిపోయింది, దాని పిలకలు వచ్చినాయి మొత్తం 3. ఇది ఒకటి ముళ్ళు ఉంటాయండి. నేను ఏం మొక్కలు పేరు పెట్టదు. నేను చింత మొక్క పెట్టినంత అయ్యింది, చింత మొక్క. ఇదేం విరజాజి, నేను మొత్తం ప్రూనింగ్ చేసేసాను. ఇందులోనే ఉంది ఎప్పుడో 5 years నుంచి. మార్చాలి, ఎక్స్చేంజ్ చేస్తాను, మట్టి సరిపోవట్లేదు. ఇది ఒకటండి, దాని నుంచి అంటుంది.
ఇది విరగాజేనండి, కట్ చేసాను. లీవ్స్ కొత్తగా వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయని కట్ చేసి పెట్టాను. ఇది ఒక మల్లంటి, ఫుల్ ఫ్లవర్స్ వస్తాయండి. ఇది కూడా ఇదేమో అంజీర అండి. ఇవన్నీ ఫుల్గా కాయలు చూపించి దగ్గరికి చూపించి, ఇదో ఫుల్ కాయలు అంజీర. ఇదిగోండి అంజీర ఫుల్గా ఉన్నాయి, పెద్ద లీవ్స్ వస్తాయి. ఇదిగోండి ఇది ఒక అందమైన మొక్క కొద్దిగా పెట్టినాయి. అంజీర ఫుల్ చూపించాము. ఇది ఒకటి దాంట్లో పెట్టేది, వాషింగ్ మిషన్ డ్రమ్ పోస్తే దాంట్లో పెట్టాం. ఇది దాని మొక్కలు నేను అలాగే ఉంచేసిన. ఇది చామంతి, వైట్ అండ్ పింక్ 2 కలర్స్ రీసెంట్గా పెట్టినా అని చెప్పి. ఇది ఒకటి డ్రాగన్ ఫ్రూట్ ముందు చిన్న దాంట్లో ఉంచాము 1 ఇయర్. కలర్ ఫుల్గా వచ్చేసిన చిన్న వాటర్ కూడా వెళ్ళిపోయి పింక్ ఫ్లవర్స్ వస్తే, పింక్ ఫ్రూట్స్ వస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా మంచిగా ఉన్నాయి.